చెప్పండి, పెట్టండి డిబేట్. చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షను చేయమని చెప్పి? ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? రేపొద్దున అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, వారాహి భక్తులు, అందరి భక్తులు మాలలు వేసుకుంటారు. మీలాగా చెప్పులేసుకోమంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే. పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని, కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా? హిందువుల పేర్లు పెట్టారా? మీ ఎంతమంది భార్యలు సార్ మీకు? మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్. ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్. ఆడోళ్ళని ఏడిపించమన్నా చెప్పింది. ద్రౌపదిని ఏడిపించినందుకు మహాభారతం జరిగింది. సీతమ్మని ఏడిపించినందుకు రామాయణం జరిగింది. సచీదేవిని ఏడిపించినందుకు శివపురాణం జరిగింది. ఎవడు ఒక తండ్రి ఏడిపించినా, లేకపోతే భర్త ఏడిపించినా, లేకపోతే పరాయోడొచ్చి ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి. మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు. తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి. మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్, ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్. ఏ బట్టలు వేసుకుంటున్నారు? ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు? నో, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి. ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొల్పి చేతిలో మీరే, ఇంకా మీకు అవకాశం కూడా ఉంది కదా, గవర్నమెంట్ గా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి 4 కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్. ఇదే సనాతన ధర్మం. మాలాంటి ఆడపిల్లల్ని కూడా నా మీద కేసులు పెట్టారు కదా, ఇంకో 2 కేసులు ఏంటి సార్ నా మీద? ఏం పోయింది? మీ చేతిలో పని కదా. ఇలా ఏడిపించండి సార్. ఇదే నా సనాతన ధర్మం నేర్పించింది. కర్మ చెప్పింది. నువ్వు ఒక్కడిని ఏడిపిస్తే, నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే బలి చక్రవర్తి అంతట ఓడ్నే, భీష్ముడు అంతట ఓడ్నే అధర్మం వైపు నిలిపినందుకు. కపటం పన్నుండొచ్చు కృష్ణుడు, కానీ అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామను అడ్డం పెట్టుకుని ద్రోణుడిని కొట్టినట్టు, భీష్ముడిని కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు. ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది. జాగ్రత్త. అది వేరే పరాయి మతముడు ధర్మాన్ని పాటిస్తే వాడిని ధర్మం కాపాడదా? ధర్మమే నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత. కృష్ణుడు, రాముడు. సార్, రాముడు గురించి తెలుసా సార్ మీకు? తెలుసా? దీక్ష అంటే ఎలా చేశాడో తెలుసా? శ్రీరాముడు తను గారపిండి తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే గారపిండితో శ్రాద్ధం పెట్టాడు వాళ్ళ నాన్నకి. దుంపలు తిని బతికాడు శ్రీరాముడు.